త్వరలో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మునుపటిలా ఎక్కువ సమయం పనిచేయలేకపోతున్నానని, కొత్త తరానికి దారివ్వాలని అన్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న వార్తల సమయంలో గడ్కరీ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మునుపటిలా ఎక్కువ సమయం పనిచేయలేకపోతున్నానని, కొత్త తరానికి దారివ్వాలని అన్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న వార్తల సమయంలో గడ్కరీ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. గడ్కరీ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ నాగ్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేను మునుపట్లాగా ఎక్కువ సమయం పనిచేయలేకపోతున్నాను, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది అని చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేత నుంచి వచ్చినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటనగా చూడలేమని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఇటీవల మనం చూసాం, లక్ష్మీదుర్గ బీజేపీ జాతీయ స్థాయిలో కూడా కొత్త నియామకాల ద్వారా యువ నాయకత్వానికి పెద్దపీట వేసింది. జాతీయ కార్యవర్గంలో యూత్ కి కూడా అవకాశం ఇచ్చింది. జాతీయ స్థాయి కమిటీల్లో పెద్ద ఎత్తున కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీలో జనరేషనల్ షిఫ్ట్, ఈ తరాల మార్పిడి ప్రక్రియ శరవేగంగా జరుగుతుందనే విషయాన్ని గడ్కరీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పొచ్చు. సీనియర్లు అదేవిధంగా మార్గదర్శకులుగా ఉంటూ కొత్త తరాన్ని నడిపించేందుకు బాధ్యతలు వదులుకోవాలనే దిశగా ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే త్వరలో మోదీ మంత్రివర్గ విస్తరణ లేకపోతే శాఖల మార్పులు జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. గత 30 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో నిరంతరం శ్రమిస్తూ అనేక విజయాలు, అనుభవాలు చూసినటువంటి నితిన్ గడ్కరీ తన పని భారాన్ని తగ్గించుకోవటం లేకపోతే రాబోయే రోజుల్లో మార్గదర్శక పాత్రకు పరిమితం అవటం జరుగుతుందనే ఊహాగానాలకు ఇప్పుడు మరింత బలాన్ని ఇచ్చారు. అయితే లక్ష్మీదుర్గ కరోనా మహమ్మారి తర్వాత తన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా గడ్కరీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా అధికారాలు, పదవుల కంటే ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ముఖ్యం, నిరంతర ఒత్తిడితో కూడినటువంటి పని కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఏవక తప్పడం లేదని కూడా వ్యాఖ్యానిస్తూ ఆయన వ్యక్తిగత నిర్ణయానికి అదేవిధంగా పనితీరు ధోరణిలో వచ్చినటువంటి మార్పుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడారు. అయితే నేరుగా ప్రభుత్వ పాలనాపరమైనటువంటి ఒత్తిళ్ల కంటే రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి సామాజిక ప్రాంతీయ అంశాలపైన ఎక్కువ శ్రద్ధ వహించాలనేది ఆయన ఆకాంక్షగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అధికారిక హోదాలకు అతీతంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచనలు ఉన్నట్లు కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ముఖ్యంగా రాజకీయ కోణంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చూడాలంటే బీజేపీ అధిష్టానం చేపడుతున్నటువంటి కొత్త తరానికి బాధ్యతల అప్పగింత ప్రక్రియ ఏదవుతుందో దానికి సీనియర్ నాయకుడిగా ఆయన ఆమోదం తెలపటం, అదేవిధంగా దానికి తగ్గట్టుగా వేదిక సిద్ధం చేయటం అనేది చెప్పొచ్చు. ఇక వ్యక్తిగత కోణంలో అయితే దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత ఈ తీవ్రమైనటువంటి పని ఒత్తిడి నుంచి కొంత సడలింపు, కొంత ఉపశమనం పొంది కేవలం అడ్వైజర్ గానో లేకపోతే సామాజిక రంగంలో కీలక పాత్ర పోషించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులు రాబోయే రోజుల్లో బీజేపీ అనుసరించబోయే నాయకత్వ వ్యూహాలకు ఈ గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ముందస్తు సూచికగా నిలుస్తున్నాయన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. లక్ష్మీదుర్గ. థాంక్యూ కృష్ణ.